హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మటన్ కూర ఇలా ప్రిపేర్ చేస్తానండి. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. దీనికైతే నేను ఇలా పాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పుడు. ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్లో చేస్తారంటే మీకు ఈ మెథడ్లో చేస్తారంటే చాలా ఈజీగా చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. అలానే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు. కేజీ అయితే మటన్ అండి. కేజీ మటన్కి ఒక కప్పు పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మగ్గబెట్టుకోవాలి. ఇవి మగ్గాక మటన్ అయితే క్లీన్ చేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. ఈ మెథడ్లో చేస్తారంటే చాలా సూపర్గా ఉంటుంది. రోటీ రైస్ అలాగే చపాతీకి చాలా బాగుంటుందండి. జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా సరిపోతే కరెక్ట్ కొలతలతో వస్తేనే కూర బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే అన్నీ కరెక్ట్గా చెప్పాను మీకు. 1 కేజీ మటన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఊరికే అసలు ఈరోజు ఇంత పని లేదు అనుకునేలా ఉంటుందండి ఈ కర్రీ వండినప్పుడైతే. నాకైతే చాలా ఈజీ అండి. ఇలా మూత పెట్టుకుంటే నీరు వస్తుందండి. నీరు వచ్చేంతవరకు బాగా మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టకూడదు. దీనికైతే ఒక స్పూన్, పెద్ద స్పూన్ తోటి వేస్తానండి. టేబుల్ స్పూన్తో సాల్ట్ వేసేస్తాను. కేజీ కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి పెట్టేసి మూత వేసేసుకోవాలి. నీరంతా బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ వేస్తాం కాబట్టి నీరంతా బయటికి వదిలేస్తుంది అది. ఇప్పుడు మసాలా సామాను, అలాగే ధనియాలు, అల్లం ముక్క కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మటన్ కాబట్టి. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, లవంగ మగ్గులు 1 కేజీకి ఈ క్వాంటిటీలో వేసానండి నేను. కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకుంటే. ఇది పేస్ట్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నీరైతే శుభ్రంగా బయటకు వచ్చేసింది. నీరు కూడా ఇంకిపోయింది. నీరు కూడా ఎగిరిపోయిందండి. ఇంకా కొంచెం నీరు అనిపిస్తుంది. అందుకని కొంచెం మళ్ళీ ఒక్క క్షణం మూత పెట్టాలి. నీరు ఉండకూడదండి. నీరు ఉండకుండా కారం వేసాక కూడా మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. ఇలా హాఫ్ కప్పు ఉంటుందండి. ఇది హాఫ్ కప్పు అయితే కారం వేస్తాను. ఇలా హాఫ్ కప్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం ఎక్కువ ఉంటేనే, కరెక్ట్గా ఉంటేనే కారం నాన్ వెజ్ బాగుంటుంది. చూడండి, కలర్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కొత్త కారం వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా చూసి ఒక్కసారి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. కొత్త కారం అయితే సూపర్ అండి. కొత్త కారం వేసుకుంటే మసాలాల్లో ఎక్కువ మసాలా కూడా పట్టదండి మనం కర్రీకి. మామూలు కర్రీకి అయితే అసలు అవసరం లేదు మసాలా. నేనైతే ఇలా నాన్ వెజ్కి మళ్ళీ మసాలా వేస్తాను ఫ్రెండ్స్. ఇలా మగ్గబెట్టుకోవాలి. కారం వేసాక కూడా మగ్గబెట్టుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. పచ్చివాసన రాదండి, కారం వాసన రాకుండా ఉంటుంది. కారం వేసాక కూడా బాగా నూనె తేలేంత వరకు మగ్గబెట్టుకోవాలి. మూత వేసేసి మగ్గబెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి. అడుగు మందం గిన్నె కాబట్టి పెద్ద అడుగు పట్టదు. ఒక్కోసారి కలుపుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా తేలిగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే కప్పున్నర అయితే వాటర్ పోసాను ఫ్రెండ్స్. వాటర్ పోసుకుని ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఇలా నొక్కేటప్పటికి మనం ముక్క ములిగింది. కొంచెం తక్కువ అనిపించింది వాటర్ అయితే, అందుకు కొంచెం పోసాను. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువే వాటర్ పడుతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. సూపర్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా చూడాలి. చూడండి, మసాలా వేసేసాను. ఇలా దగ్గర పడ్డాక వేసుకోవాలండి మసాలా. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి
మసాలా వేసాక అడుగు పట్టేస్తుంది. ముక్క మెత్తబడిపోయినాక వేసుకోవాలి మసాలా అయితే. చూడండి అప్పుడే రెడీ అయింది. కూర అయితే రెడీ. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తుంటేనే నోరూరుతుంది. చూడండి చాలా బాగుంది కదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు.